మెగా ట్విన్స్ ఈ ఏడాది మెగా కుటుంబానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఏడాది మొదట్లోనే మెగా బాస్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇలా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మెగా కుటుంబానికి సరైన హిట్టు సినిమాలు లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇక చిరు సినిమా సక్సెస్ అవడంతో ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. ఇకపోతే ఈ ఏడాది మెగా కుటుంబం నుంచి మరో బిగ్ గుడ్ న్యూస్ రాబోతున్న సంగతి తెలిసిందే. మెగా వారసులు రాబోతున్నారా? మెగా సామ్రాజ్యంలోకి అతి త్వరలోనే మెగా వారసులు అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు పెళ్లైన 11 సంవత్సరాలకు అమ్మాయి జన్మించారు. ఈ చిన్నారికి క్లింకారా అని నామకరణం చేశారు. ఈ చిన్నారి జన్మించిన మరో 2 సంవత్సరాలకు ఉపాసన దంపతులు మరొక గుడ్ న్యూస్ తెలియజేశారు. ఉపాసన రెండోసారి తల్లి కాబోతుందని విషయాన్ని తెలియజేశారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ విషయాన్ని ఉపాసన అధికారికంగా తెలియజేయడమే కాకుండా తన సీమంతపు వేడుకలకు సంబంధించి వీడియోని కూడా షేర్ చేశారు. ఇలా ఉపాసన రెండోసారి తల్లి కాబోతుంది అనే విషయానికి తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈసారి కవల పిల్లలు జన్మించబోతున్నట్టు తెలియజేయడంతో మెగా అభిమానుల ఆనందం కూడా రెట్టింపు అయింది. జనవరి 31వ తేదీ ఈసారి ఉపాసన ఖచ్చితంగా మగ పిల్లలకు జన్మనివ్వబోతున్నారని, ఒకేసారి 2 వారసులు మెగా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఉపాసనకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఉపాసన డెలివరీ డేట్ ఫిక్స్ అయిందని, త్వరలోనే మెగా సామ్రాజ్యంలోకి వారసులు రాబోతున్నారంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. జనవరి 31వ తేదీ ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న బ్రేక్ ఇవ్వబోతున్న చరణ్. ఇలా ఉపాసన డెలివరీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మెగా కుటుంబం నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదివరకే రామ్ చరణ్కు కూతురు ఉండడంతో ఈసారి కొడుకులైతే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మెగావారసుల రాక ఎప్పుడు, ఎవరు జన్మించబోతున్నారనే విషయాలు తెలియాల్సింది. ఇక ఉపాసన డెలివరీ డేట్ దగ్గర పడటంతో రామ్ చరణ్ కూడా షూటింగ్కు కాస్త గ్యాప్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.